బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ అభినందనలు తెలియచేస్తూ కార్తీక మాసంలో జరిగేటువంటి రుద్రాభిషేకము విశేషంగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కార్తీక మాసం వచ్చింది అనగానే చాలామంది కూడా మన ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ ఈ శివుడికి అభిషేకం చేసేటువంటి సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు రుద్రాభిషేకం చేయించుకుంటే కనుక ఎంతటి పుణ్యం లభిస్తుంది, ఏ లాభం కలుగుతుంది, ఎలాంటి దోషాలు తొలగిపోతాయి, అసలు రుద్రాభిషేకం ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. రుద్రాభిషేకం ఎందుకు చేసుకోవాలి? మొట్టమొదటిగా రుద్రాభిషేకం ఎందుకు చేసుకోవాలి అంటే జ్యోతిష్య శాస్త్రరీత్యా అపమృత్యు దోషాలు ఉన్నటువంటి వారు ఈ రుద్రాభిషేకం చేసుకోవటం చాలా శుభప్రదం. జ్యోతిష్య శాస్త్రమే కాదు, అనేక శాస్త్రాల రీత్యా మహర్షులు ఘోషించినది ఏమిటి అంటే రుద్రాభిషేకాన్ని సశాస్త్రీయంగా ఎవరైతే చేయించుకుంటారో వారి ఇంట ఆ శివుని యొక్క అనుగ్రహం చేత సంపూర్ణమైనటువంటి ఆనంద సిద్ధి కలుగుతుంది అని శివపురాణంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా గురుచరిత్రలో కూడా ఈ యొక్క రుద్రాభిషేక ఫలితం ఎట్లా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియచేశారు మహర్షులు. రుద్రాభిషేకం చేసుకోవాలి అంటే మనం శారీరక శుద్ధితో కాదు, శరీర అంతర్గత శుద్ధి కూడా ఈ రుద్రాభిషేకంలో ఉంటుంది. దీనిలో మహన్యాసపూర్వకంగా లఘున్యాసపూర్వకంగా కొన్ని చోట్ల చేయిస్తూ ఉంటారు. ఈ మహన్యాసము లఘున్యాసం అంటే ఏంటి? నారుద్రో రుద్రముచ్యత్ అంటే ఏంటి? నీవు రుద్రుడు అయితే కానీ శివుణ్ణి నువ్వు పట్టుకోలేవు అని అర్థం. దాని లోపల శివలింగం మీద మీరు అభిషేకం చెయ్యాలి అంటే నిజంగా మనం ఇప్పుడు ఏదో వెళ్ళిపోయి అక్కడ పాలు నీళ్లు అన్నీ పోసేసి కడిగేసి మనం తెచ్చుకున్న పువ్వులు టెంకాయ అన్నీ నైవేద్యం చేస్తున్నాం. కానీ అభిషేకంలో గొప్ప మహన్యాసం ఉంటుంది. ఈ మహన్యాసం 1-2 గంటల పాటు జరుగుతుందండి. కొంతమంది దీన్ని చేయించుకునే అలవాటు ఉంటుంది. ఈ మహన్యాసం చక్కగా పూర్తి పాఠం చెప్పించుకోవటంలో ఏంటంటే ఇక్కడ శివలింగాన్ని తాకుతూ నీ శరీరంలో ఒక్కొక్క అంగాన్ని తాకిస్తూ ఉంటారు మంత్రంగా. ఒక తమలపాకుతో అలా పట్టించి శివలింగం మీద ఇక్కడికి శివుడు రావాలి, నా కంటి లోపలికి శివుడు రావాలి, నా నాసికంలో శివుడు రావాలి, నా ముఖంలో శివుడు రావాలి, నా హస్తంలో శివుడు రావాలి, నా హృదయంలో శివుడు రావాలి, శివ సంకల్పమస్తు. మొత్తం అంతా కూడా శివుడు సంకల్పించి నా శరీరంలో అణువణువున శివుడు నిండి ఉండాలి అనేటువంటిది చెప్పేటువంటిదే ఈ మహన్యాసం. అప్పుడు శివుడు నీ శరీరం నిండా వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు కూర్చుని చక్కగా స్వామివారికి శుద్ధ జలం అంటే చాలా ప్రీతి. మీరు పంచామృతాలు చేయండి, పళ్ళ రసాలు చేయండి, అవన్నీ ఒక్కొక్క విశేషంగా చెప్పారు. కానీ శుద్ధ జలం మీరు చక్కగా మడిగా అంటే స్నానం చేసి డైరెక్ట్గా మీరు ఒక నదిలో కానీ చెరువుల్లో కానీ బావుల్లో కానీ లేకపోతే మోటార్ వేస్తే ఇప్పుడు మనకి బోర్ అనేటువంటిది ఉన్నది కాబట్టి పట్టుకుని మీరు చక్కగా ఆ కలశ ఆరాధన చేసుకుని ఆ నీళ్ళల్లో కొంచెం మీరు వట్టివేళ్ళు వేయాలి. ఆ బిందెలో వట్టివేళ్ళు వేస్తే చాలా మంచిది. ఇంకైతే బిల్వదళం వేసి ఆ బిల్వోదకం చేత అక్కడ నామం చెప్తూ శివుడి యొక్క నామం అంటే మంత్రాలందరికీ రావు కాబట్టి శివాయ గురవే నమః అంటూ కానీ ఓం నమః శివాయ అంటూ కానీ శివుణ్ణి తలుచుకుంటూ మరో మంత్రంతో కానీ మీరు చక్కగా అక్కడ ఆ నీళ్లు పోస్తూ ఉంటే శుద్ధ జలం పోస్తూ ఉంటే నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ అనేటువంటి రుద్ర మంత్రాలతో నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ శివతరాయ చ ఓం సజ్జో జాతం ప్రవిద్యామి సజ్జో జాతావై నమో నమః అనేటువంటి దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి మంత్ర ఘోష ద్వారా ఎవరైతే ఆ శివుడికి నిజంగా అభిషేకం చేస్తూ ఆ శివుడి లోపల ఆ శివుణ్ణి అంతరంగాల్లో మీరు నింపుకుని అభిషేకం చేస్తారో అది ఒక కైలాసం మాదిరిగా వారి గృహం తయారవుతుంది.
అంత పవిత్రమైనటువంటిది శివనామము. శివుడు లేకపోతే ఆ ఊళ్ళో ఉండరాదు అని శాస్త్రం చెప్తున్నది. ఆ ఊర్లో జరిగినటువంటి పాపపు పనులకు సంబంధించిన చెడుని ఎవరు తీసుకోవాలి అంటే శివ లింగము కలిగినటువంటి దేవాలయం ఊళ్ళల్లో అందుకునే ఉండేది. పూర్వకాలంలో మనకి పల్లెటూళ్ళల్లో ఒక విష్ణు దేవాలయం, ఒక శివ దేవాలయం తప్పకుండా ఉండేవి. కారణం ఈ యొక్క అక్కడ జరిగినటువంటి మనుషుల యొక్క పాపాన్ని తీసివేసేటువంటి వాడు, పరమ మంగళకరమైనటువంటి స్వరూపం, పరమ శుభాలను కలిగించేటువంటి స్వరూపం, పరమ దివ్య తేజోరాశమైనటువంటి స్వరూపం. ప్రతి నిత్యము ఎవరి ముఖము చూస్తే ఈ ప్రపంచానికి దివ్యమైనటువంటి వెలుగులు సంప్రాప్తమవుతున్నాయో ఆ సజ్జోజాత వామదేవ అఘోర ముఖాలు కలిగినటువంటి ఆ పంచభూత లింగేశ్వరుడు, ఆ విశ్వనాథుడి యొక్క ముఖాన్ని ఎవరైతే ఆ రోజున రుద్రాభిషేకం చేసేటప్పుడు చక్కగా దివ్య మంగళకరమైనటువంటి ఆ మంత్రఘోషను వింటారో సర్వ పాపాలు కూడా నశించిపోతాయి. అంత మంచి గొప్ప మంత్రాలు ఈ ప్రపంచానికి మనకు అందించిన ఋషులందరికీ కూడా మనం చక్కగా నమస్కరించాలి. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య అనేటువంటి ఇంత దివ్యమైనటువంటి మంత్రఘోష ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సర్వ పాపాలన్నీ కూడా పటాపంచలమైపోతాయి. అంతేకాదు సర్వ దోషాలు ఆ ఇంట్లో తొలగిపోతాయి. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతుడై శివుడి యొక్క కుటుంబం అంతా కూడా మన గృహం లోపలికి వచ్చి మనకి చక్కని శుభాలను కలిగించేటువంటిది ఈ రుద్రాభిషేకం. ఆ రుద్రాభిషేకం చేసుకున్న తర్వాత ఒక వారం కానీ 11 వారాలు అంటే 11 సార్లు, వారం అంటే ఇక్కడ సార్లు అని లెక్కగా మనకు చెప్పడం, చేసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణులకి చక్కని భోజనం పెట్టి వారిని ఆనందంగా తాంబూల మదర్పిత చందన తాంబూల సమర్పణ చేసి వారి ఆశీర్వచనం తీసుకున్నట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా వారింట్లో శివుడి అనుగ్రహం చేత సర్వ శుభాలు కలుగుతాయి, సర్వ దోషాలు తొలగిపోతాయి, మృత్యుగండాలన్నీ కూడా పటాపంచలమైపోతాయి. కాశీలో మహామృత్యుంజయేశ్వర లింగం ఉన్నది. అక్కడ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనేటువంటి ఆ శివలింగం దగ్గర మహామృత్యుంజయ మంత్ర పారాయణంతోనే అభిషేకము మొత్తము జపం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక గుండం ఉన్నది. ఆ గుండంలో నీరు కనుక మనం తీసుకున్నట్లయితే సర్వ వ్యాధులు కూడా తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో కాశీ 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 అని ఎవరైతే తలుస్తూ ఉంటారో కాశీలో అభిషేకము దర్శనము చేసుకున్నటువంటి పుణ్యం లభిస్తుంది. అంత గొప్పది ఈ రుద్రాభిషేకం యొక్క చరిత్ర. ఒక రాజుగారి కుమారుడికి జ్యోతిష్య శాస్త్రరీత్యా 11 రోజుల్లో మృత్యు వస్తుందని జ్యోతిష్కులు చెప్పినప్పుడు ఏమి చేయాలని పాలుపోచక ఒక గురువులు వారి ఇంటికి వచ్చినప్పుడు రుద్రాభిషేకం చెయ్యండి 11 సార్లు అని చెప్పంగానే 11 సార్లు రుద్రాభిషేకం చేసి ఆ జలాన్ని వారి ముఖాన ఇలా చిలకరిస్తే మరణించినటువంటి విగత జీవుడైనటువంటి రాజకుమారుడు తిరిగి బతికినట్లుగా మనకి శివపురాణంలో అనేకమైనటువంటి గాథలు ఉన్నాయి. కాబట్టి రుద్రాభిషేకాన్ని ఎవరైతే పరమ పవిత్రంగా చేసుకుని ఆ తీర్థాన్ని చక్కగా స్వీకరించాలి, స్నానం చెయ్యాలి, చెట్లల్లో పోయాలి మిగిలితే తప్ప మనం దయచేసి కాలువల్లోనో డ్రైనేజీలోనో శివుడి యొక్క ప్రసాదం అంటే సర్వమంగళమైనటువంటి దివ్యమైనటువంటి ప్రసాదం. కాబట్టి ఆ ప్రసాదాన్ని చక్కగా అందరూ కార్తీక మాసంలో స్వీకరించి శివుని యొక్క ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై సర్వదా సుఖాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుతూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.